హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్ బాగున్నారా? మార్నింగ్ లేచేసి లగేజ్ అయితే సర్దేసుకుంటున్నాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా! ఒకసారి టెంపుల్‌కైతే వెళ్ళొద్దాం అనుకున్నా. కానీ ఇక్కడికొచ్చి మళ్ళీ లగేజ్ తీసుకొని ఆఫీస్‌కి వెళ్తే లేట్ అవుతుందేమో అని చెప్పేసి ఒకటేసారి టెంపుల్‌కి వెళ్ళేటప్పుడే నా ఆఫీస్ ల్యాప్‌టాప్ మొత్తం తీసేసుకొని వెళ్ళిపోతే మంచిది కదా అని చెప్పేసి లగేజ్ నా ఆఫీస్ బ్యాగ్ అయితే మొత్తం రెడీ అయితే చేసేసాను. అక్కడ టైమింగ్ అనేది ఎంత అవుతుందో తెలీదు గదా! ఈరోజు నాకు తెలిసి జనాభా అంతా ఫుల్‌గానే ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఇంగ అదే ఎక్స్‌పెక్ట్ చేసుకొనైతే టెంపుల్‌కైతే ఎళ్దాంలెండి. మళ్ళీ బ్యాగ్ కోసం ఎందుకు ఈరోజు ఎట్లా బాక్స్ లేదు గదా! ఆఫ్టర్‌నూన్‌కి అట్లా బాక్స్ లేదు గాబట్టి ఫాస్టింగ్ ఉన్నాను గాబట్టి ఇంకా బాక్స్ ఏం తీసుకొని పోవట్లేదు. ఓన్లీ బ్యాగ్ ఒకటే తీసేసుకొని ఎళ్ళిపోతున్నాను. బ్యాగ్‌లో ల్యాప్‌టాప్, చార్జర్ వైర్స్, నా బ్లూటూత్ ఇంతకు మించి ఏముండవు. అందులో ఏమన్నా ఐడీ కార్డ్స్, ఇవేమన్నా డాక్యుమెంట్స్ ఉంటే డాక్యుమెంట్స్ తప్ప ఏముండవు. ఇంకా సరేలే అని జెప్పేసి కిందికెళ్ళి నా బండయితే స్టార్ట్ చేసేద్దాం. క్లైమేట్ గూడా చాలా అంటే చాలా కూల్‌గా ఉంది ఫ్రెండ్స్. మార్నింగ్ ఇప్పుడు చూడండి 7:00 అవుతుంది. చాలా అంటే చాలా కూల్‌గా ఉంది. పొగమంచు చూడండి ఇంకా ఎలా ఉందో. దర్శనం తొందరగా అయితే పర్వాలేదు. కానీ లేట్ అయిందనుకో మళ్ళీ నాకి ఆఫీస్‌కి లేట్ అయితుంది. మా బాస్ ఎందుకురా లేట్ అని జెప్పి మళ్ళా క్వెషన్ జేస్తాడు. అందుకని జెప్పి రొంత ముందుగానే వచ్చేసాను. ఇక్కడ ఇంతకుముందయితే మనకి పార్కింగ్ లేకుండా ఉండే ఫ్రెండ్స్. మొత్తం అంతా ఏమంటారు అంత నీట్‌నెస్‌గా లేకుండుండే. ఈ వైకుంఠ ఏకాదశి గదా! జనాభా ఎక్కువుంటది ఈవినింగ్ టైంలో అని జెప్పేసి మొత్తం అయితే రెడీ చేసేసారు. పార్కింగ్ గూడా మంచిగా పెట్టారు. ఇది ఎంట్రన్స్ మొత్తం ఉంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతది. ఇక్కడి నుంచి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసినారు. ఇది ఫస్ట్ గేట్ మనకి. టికెట్స్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇంతకుముందయితే టికెట్స్ లేకుండా ఇప్పుడైతే టికెట్స్ ఇచ్చేస్తున్నారు. ఇంకా ఎందుకంటే మళ్ళీ నార్మల్ దర్శనంలో కూడా పెద్దగా ఏం లేరు. నేనొచ్చి వెనక్కి పోయి చూశాను. కానీ ఎందుకులే తొందరగా అర్చన చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను కూడా అయితే టికెట్ అయితే తీసేసుకున్నాను. మళ్ళీ ఏమంటారు సర్వదర్శనం దాంట్లో వెళ్తే లేట్ అవుతుందేమో ఆఫీస్‌కి అని చెప్పి నేను టికెట్ అయితే తీసేసుకొని వెళ్తున్నాను. కానీ లాస్ట్‌కి ఏం జరిగిందంటే సర్వదర్శనం అయితే తొందరగా అయింది. ఈ టికెట్ తీసుకున్న దానికి లేట్ అయింది. ఎంత లేట్ అంటే చాలా లేట్ అయింది. ఇక్కడ ఎందుకంటే మనకి మన రాసి మీద అయితే అర్చన చేస్తున్నారు కాబట్టి అందుకే కొద్దిగా లేట్ అయింది. ఫైనల్‌గా అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసేసుకొని అయితే బయటకొచ్చేసేసాను. ఫైనల్‌గా అయితే బయటకొచ్చేసాను. నాకు దగ్గర 1 అవర్ అయితే పట్టింది. అక్కడ క్యూ అయితే ఫుల్ ఉంది. నీకు ఈవినింగ్ అయితే వీడియోలో చూపిస్తాను ఎంత క్యూ అనేది. అక్కడ నాకు మొబైల్ తీయడానికి ఛాన్స్ లేకుండా ఎక్కువ జనాభా ఉండడం వల్ల ఇక్కడ ఫైనల్‌గా అయితే బయట ప్లేస్‌కి అయితే వచ్చేసాను. ఇక్కడ మనకు దేవుని ప్రసాదం అయితే పెట్టేస్తున్నారు. తినేసి అయితే ఆఫీస్‌కి వెళ్ళిపోదాం. మనకు దేవుని ప్రసాదం ఫైనల్‌గా దొరకాలంటే అదృష్టం ఉండాలి కాబట్టి ప్రసాదం అయితే తినేసి మనం ఆఫీస్‌కి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.